గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో మనం చూస్తే అధ్యక్ష సంక్షేమ పథకాల కింద ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసేదానికి డీబీటీ కింద డైరెక్ట్ గా 2,70,000 కోట్లు డైరెక్ట్ గా డీబీటీ కింద ఎక్కడ మధ్యదళాలు లేకుండా అందించడం ఇది అరాచకమా అధ్యక్ష? అదే విధంగా మీరు చూస్తే ఒక్కసారి డెవలప్మెంట్ విషయంలో కూడా ఈరోజు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సచివాలయ వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ విధంగా బ్రహ్మాండంగా ఒక పరిపాలన అందించారు అధ్యక్ష. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఏ పథకాలైనా కూడా చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఈ రోజు కొనసాగుతుంది, ఆరోగ్యశ్రీ ఈ రోజు కొనసాగుతా ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు కొనసాగుతా ఉంది. ఏదైనా ఒక మంచి చేస్తే తప్పకుండా దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత, తప్పకుండా ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు అరాచకాలు అంటే నేను ఒక మాట చెప్తున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తున్నారు. ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించి అంత అనుభవం ఉన్న నాయకుడు ఒక ఆమోద ముద్ర వేసే విధంగా పరిపాలన ఉండాలి అధ్యక్ష. ఈరోజు చూస్తే అరాచకమైన గత ప్రభుత్వాన్ని చెప్తున్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా ఉచిత ఇసుక అన్నారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఉచిత తక్కువ రేటుకే పేదవాళ్లకు అందరికీ ప్రజలకు అందించాలని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా అది అమలు జరుగుతుంది అధ్యక్ష? ఎక్కడ చూసినా కూడా చాలా నియోజకవర్గాల్లో నాకు తెలిసి ఈ నాయకుల అండదండలతో బినామీ పేర్లతో దందాలు చేస్తున్నటువంటి విధ్వంస పరిపాలన ఈ రోజు జరుగుతుంది అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈడా పత్రికలు రాసినారు బినామీ పేర్ల మీద ఎమ్మెల్యేలు ఎంపీలు బినామీలే ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కంటే వేల రూపాయలు అత్యధికంగా ఇసుకను అక్రమంగా ఈరోజు అక్రమ సంపాదన కోసం ఎమ్మెల్యేలు ఎంపీల అండలతో నడుస్తోందని ఈనాడు పత్రికలో బహిరంగంగా వేశారు అధ్యక్ష. అంటే ఒక మంచి పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలి అధ్యక్ష? ఒక పాలసీ నిర్ణయం తీసుకుంటే ప్రజలకు చేరడం లేదు అధ్యక్ష. ఈరోజు కూటమి నాయకుల కనిసన్నల్లో కొన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా అమలు చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు తప్ప ఉచిత ఇసుక కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు కూటమి నాయకులకు అందుతుంది తప్ప ప్రజలకు మాత్రం ఉచిత ఇసుక అందడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. కాబట్టి నేను అనేది ఏ ప్రభుత్వంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదన్నా తప్పు జరిగింటే మీరు చేయండి. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చూస్తా ఉన్నా, రిక్రియేషన్ క్లబ్స్ అని క్లబ్లలో జూదాలు చేస్తూ రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తూ నెలకు కోట్లు సంపాదిస్తూ అక్కడున్న అధికారులకు మేనేజ్ చేస్తూ ఇక్కడ ఏమి క్లబ్బుల్లో జరగలేదు. కూటమి నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఫలయా చూసాం అధ్యక్ష, ఎమ్మెల్యేలే కొట్లాడుకునే పరిస్థితి అక్రమ సంపాదన కోసం. ఇదే అధ్యక్ష మంచి పరిపాలన అంటే? ఇలాంటి పల్లలుగా చెప్పొద్దు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పరిపాలన అందించే అవకాశం గతంలో చేసినారు, మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాము. నేను ఒకటే కోరుతున్నా, మొన్న ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం, ఈరోజు ఆయనంటే కూడా గౌరవం ఉంది. ఆ రోజు వైసీపీ నాయకులకు ఎవరికి చేసినా పాముకు పాలు వచ్చినట్టు ఏ పని చేయకూడదని మాట్లాడినారు. అంటే దాని మెసేజ్ ఎట్లా పోతుంది అధ్యక్ష? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మా రాజ్యం, ఎవడు ఏ వ్యాపారం చేసినా కూడా మాకు కప్పం కట్టెగానని చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ మాట మాట్లాడితే ఇంకా ఏ అధికారి దగ్గరికి పోయినా అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు ఇప్పుడే పరిస్థితులు ఎట్లున్నాయంటే అధ్యక్ష, ఏ పోలీసు పోయినా రెవెన్యూకి పోయినా ఎక్కడ పోయినా అయ్యా మీరు రావాకండి అని చెప్పే పరిస్థితి ప్రజలను. 57% గొప్పగా మెజార్టీ ఇచ్చినారంటారు, అందరు కూడా వేశారు వాళ్ళకి ఓట్లు. అలాంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆయన దృష్టికి వస్తుందో లేదో మీ ద్వారా నేను ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవాలని ఈరోజు వైసీపీలో పాములు ఏంటంటే అట్లా తప్పు చేసిన వాళ్ళు యాక్షన్ తీసుకోండి. పాములు కాదు, ఈ ప్రభుత్వంలో చాలా నియోజకవర్గాల్లో అనకొండలు తయారు చేయనాయి వైసీపీ వాళ్ళు కాదు. మీకు ప్రమాదం వాళ్ళతోనే ఉంది. అక్రమంగా సంపాదించిన నాయకులు ఈ పార్టీలో ఉంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళని పెంచి పోషిస్తే మాత్రం అనకొండల్లా ఈ కూటమిని మింగేస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి నేను చెప్తా ఉన్నా, అరాచకాలు ఈరోజు సక్రమంగా ఒక పాలసీ సక్రమం జరగాలంటే ఒక మంచి పరిపాలన అందించాలి. అలాంటి పరిస్థితులు లేవు అధ్యక్ష ఈరోజు. అదేవిధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అరాచకం అధ్యక్ష. అంటే వాళ్ళ ఉద్దేశం సంక్షేమ పథకాలు మంచిది కాదనే ఉద్దేశం. ఆర్థిక అరాచకం అంటే 2,70,000 కోట్లు వృధా అయినట్ట. బడ్జెట్ మీద మాట్లాడుతుంది సార్, బడ్జెట్ మీద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మాట్లాడు.
రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఎవరైతే కొంతమంది వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారో ఇప్పుడు కూడా వాళ్ళే కొంతమంది అరాచకాలు సృష్టిస్తున్నారు, వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు అధ్యక్ష. అందులో తప్పే లేదు. వీళ్ళేంటి దాన్ని సంక్షేమ పథకాలు అందించరని, అభివృద్ధి చేయరని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ నాయకుడు కూడా బయట ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడుతున్నారు. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పేదరికమే క్రైటీరియాగా తీసుకుంటున్నాము, అమలు చేస్తున్నాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం అధ్యక్ష. ఆవేళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఆ రోజు అరాచకాలు సృష్టించారో మళ్ళీ వాళ్ళే సృష్టిస్తున్నారు, వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్తే దానికి అటు తిప్పి ఇటు తిప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ రాజకీయ పార్టీలకు చెయ్యొద్దని కానీ, లేదా పలానా వ్యక్తులకు చెయ్యొద్దని కానీ, పలానా ప్రాంతం అభివృద్ధి చేయొద్దని కానీ ఎక్కడా చెప్పలేదు. ఒకసారి గమనించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రెండవది ఇసుక అధ్యక్ష. సరే, దాని మీద అధ్యక్ష మాట్లాడారు అధ్యక్ష. అనకొండలు అంటున్నారు, అది బడ్జెట్ కి మీరు చెప్పాలి కదా అధ్యక్ష. అనకొండలు అంటున్నారు, మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? అసలు ఉచిత ఇసుక అధ్యక్ష, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు ఎంత ఇసుక ఎంత రేటు ఉండేది తెలుసు, ఈ రోజు ఎంత రేటు ఉండేది తెలుసు. కాబట్టి దయ ఉంచి ఏదో మైక్ దొరికిందని మీరు ఆ విషయాలన్నీ బడ్జెట్ గురించి మాట్లాడండి. బడ్జెట్కి ఈ రోజు మాట్లాడిన దానికి సంబంధం ఉంది కదా, చెప్పండి చైర్మన్ గారు మీరు. ప్లీజ్ ప్లీజ్ రామసుబ్బారెడ్డి గారు బడ్జెట్ మీద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మాట్లాడండి అంతే తప్ప పాలసీల మీద పథకాల మీద తర్వాత అమలు చేయమని అడగడం తప్ప సార్? కన్సర్న్ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఉచిత ఇసుక అనేది ప్రజలకు చేరువైతుంది, దాన్ని అమలు చేయమని అడుగుతున్నాము కాబట్టి ఇసుక ఎక్కడ అందట్లేదు చెప్పనండి అధ్యక్ష. దాన్ని మేము సాల్వ్ చేయడం సిద్ధంగా ఉన్నాం. గతంలో ఏ రేట్లు ఉన్నాయి, ఇవాళ ఉన్న రేట్లు ఏంటనేది చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఉచిత ఇసుక ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అవైలబుల్ చేసాం. ఎక్కడైతే ఇసుక అవైలబిలిటీ లేదో అక్కడ ఎండిఎల్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, ఎక్కడైతే అందట్లేదు చెప్పండి. అంతేగాని ఇసుక పాలసీనే తప్పని విధానం మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉచిత ఇసుక ఇస్తున్నాం అధ్యక్ష. పాలసీ తప్పనలేదు, అట్లా కాదు, ఒక మంచి పాలసీ దాంట్లో దోపిడీ జరుగుతుందనే మాట మాట్లాడుతున్నారు. మంచి పాలసీ పెట్టారు, అది పేరు వచ్చేటట్టు ఉండాలి, కొన్ని చోట్ల తప్పు జరుగుతుందని చెప్పాడు. ఖచ్చితంగా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం.